Hello dear students, welcome to the session on IBPS PO Prelims Grand Test 21. I hope you all are doing great. Let's start today's session. ఫస్ట్ క్వశ్చన్ మనకి ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ప్యాసేజ్లో కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి. ఆ బ్లాంక్ ప్లేస్లో మనం సూటబుల్ వర్డ్స్తో ఫిల్ చేయాలి. ఓకే, సో ఫర్ దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. ఓకే, సో చూద్దాం ప్యాసేజ్. ఇన్ దేర్ బిడ్ టు స్టే అహెడ్ ఆఫ్ ద కర్వ్ ఇన్ టుడేస్ కట్ థ్రోట్ మార్కెట్ ప్లేస్. కట్ థ్రోట్ కాంపిటీషన్ అంటారు కదా జనరల్గా. కట్ థ్రోట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, చాలా ఎక్కువగా కాంపిటీషన్, చాలా హై లెవెల్లో ఉన్నటువంటి కాంపిటీషన్ అన్నప్పుడు కట్ థ్రోట్ కాంపిటీషన్ అని అంటారు అనమాట. సో కట్ థ్రోట్ మార్కెట్ ప్లేస్ దాంట్లో ఒక అహెడ్ అని ఉండాలంటే కనుక, ఓకే, రీటైలర్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఎక్స్ప్లోరింగ్. రీటైలర్స్ అంటే కనుక చిన్న వ్యాపారులు ఆర్ కాన్స్టెంట్లీ ఎక్స్ప్లోరింగ్ ద బ్లాంక్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో కాంపిటీషన్లో మార్కెట్ ప్లేస్లో అలా వాళ్ళు ఉండాలి అనుకుంటే కనుక వాళ్ళు కాన్స్టెంట్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బ్లాంక్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఏమి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది మనం వర్డ్స్లో చూడాలి. ఓకే, దే రియలైజ్ ద నీడ్ టు ఆప్టిమైజ్ కాస్ట్ త్రూ ఆటోమేషన్ ఈవెన్ యాజ్ దే ఆప్టిమైజ్ కాస్ట్ అంటే కనుక ఎక్కడ ఎలాగ తగ్గించుకోవాలో చూడడం జరుగుతుంది. ఓకే, దే రియలైజ్ ద నీడ్ అంటే కనుక ఎక్కడైతే మనం కాస్ట్లు తగ్గించుకోవచ్చు, అలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా వాళ్ళు రియలైజ్ అవ్వడం జరుగుతుంది త్రూ ఆటోమేషన్ యాజ్ ఈవెన్ యాజ్ దే బ్లాంక్ టు ఆఫర్ డిఫరెన్షియేటెడ్ ఎక్స్పీరియన్సెస్ టు కస్టమర్స్. ఓకే, సో ఒక డిఫరెన్షియేటెడ్ ఎక్స్పీరియన్సెస్, చాలా వ్యారీడ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలనుకుంటే కనుక కస్టమర్స్కి అన్నట్టు వస్తుంది త్రూ ఆటోమేషన్. ఓకే, మోర్ సో బికాస్ ద ఆల్వేస్ ఆన్ కనెక్టెడ్ కస్టమర్స్ హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ రీటైలర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్, హ్యూమన్ టచ్, పర్సనలైజేషన్ అండ్ కస్టమర్ సర్వీస్. ఓకే, ఇంకా చూసుకుంటే కనుక కస్టమర్స్ అనేవి ఇవన్నీ వాళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం జరుగుతుంది రీటైలర్స్ నుంచి ఈ పర్టికులర్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ, హ్యూమన్ టచ్ కానీ లేదా పర్సనలైజేషన్ గురించి, ఇలాంటి వాటిలో. ఫ్రమ్ ఆటోమేషన్ టు మిషన్ లెర్నింగ్ అండ్ బియాండ్, ఏఐ ఈస్ రీడిఫైనింగ్ ద కన్జ్యూమర్ రీటైలర్ రిలేషన్షిప్ అండ్ ద వే కన్జ్యూమర్స్ పర్చేస్ రీటైల్ బ్రాండ్స్. సో టోన్ కనుక చూసుకుంటే మనకి పాజిటివ్ టోన్లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీటైలర్స్కి ఎలా హెల్ప్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇన్ ఫ్యాక్ట్ ఏ గార్ట్నర్ స్టడీ ప్రెడిక్ట్స్ దాట్ బై 2020 85% ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ ఇన్ రీటైల్ విల్ బి మేనేజ్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, విచ్ మీన్స్ ఇన్ అనదర్ 3 years మోస్ట్ కస్టమర్ బ్లాంక్ విల్ బి డన్ విత్ హ్యూమన్స్. ఓకే, మోస్ట్ కస్టమర్ బ్లాంక్ అని వస్తే కనుక ఇక్కడ మోస్ట్ కస్టమర్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, మోస్ట్, సో ఖచ్చితంగా ఇక్కడ నౌన్ వస్తుంది. విల్ బి డన్ నాట్ విత్ హ్యూమన్స్ బట్ విత్ మిషన్స్. ఓకే, the research firm also identifies AI as the top retail trend in 2017. No wonder the blank of technologies has thrown. Okay, blank of అన్నప్పుడు noun రావచ్చు, V4 రావచ్చు, లేదా adjective రావచ్చు. Okay, the blank of AI technologies has thrown open the doors of opportunities for retailers to blank. సో ఇక్కడ ఇన్ఫినిటివ్గా వస్తుంది కాబట్టి ఫ్యూచర్ యాక్షన్ టు డూ సంథింగ్ అలాంటి వస్తుంది కాబట్టి 2+V1 వస్తుంది. AI and drive greater business value. However, despite organizations wanting to jump on the AI, okay, there is no full stop here, wanting to jump on the AI bandwagon. Okay, so organizations అన్నీ కూడా టు జంప్ ఆన్ ద AI bandwagon అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ ఆర్గనైజేషన్లో ఇంకల్కేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ద రియాలిటీ ఈజ్ దాట్ అడాప్షన్ కంటిన్యూస్ టు బీ తర్వాత ఎప్పుడు కూడా వస్తే V3 వస్తుంది లేదా V4 వస్తుంది అండ్ యాడ్జెక్టివ్ రావచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ ఏ రీసెంట్ మెకెన్సీస్ survey of more than 3,000 AI aware companies around the world, much of the AI adoption outside of the tech sector is at an early experimental stage and only a few firms have blank it at scale. సో చాలా వరకు ఈ సెంటెన్స్లో ఏమని చెప్పడం జరుగుతుంది, అన్నీ కూడా చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి, ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉన్నాయి, కానీ కొన్ని ఫర్మ్స్ మాత్రమే హ్యావ్ బ్లాంక్ ఇట్ అట్ స్కేల్. ఒక కన్సిడరబుల్ స్కేల్లో కొన్ని మాత్రం ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి, కానీ వేరే కొన్ని చూసుకుంటే ఫార్మ్స్ ఆల్రెడీ వాటిని వాడడం జరుగుతుంది అన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఓకే, మీనింగ్ మనకు అర్థమైంది కాబట్టి ఏ వర్డ్స్ వస్తాయని మనం చూస్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, 1లో ఏమొస్తుంది ఏ ప్లేస్లో, రీటైలర్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఎక్స్ప్లోరింగ్ ద బ్లాంక్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక దేని గురించి కాన్స్టెంట్గా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది, పొటెన్షియల్, ఎంత పొటెన్షియల్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుందా. స్కోప్ అంటే కనుక దానికి ఎంత స్కోప్ ఉంది, ఎంతవరకు మనం అప్లై చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చూడడం జరుగుతుంది, ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. రైట్, రెల్మ్ అంటే కనుక కింగ్డమ్ అన్నట్టు వస్తుంది, దాని రెల్మ్ ఎంతవరకు ఉంది అంటే సపోజ్ ఒక సర్టెన్ డొమైన్ సెట్ ఉందనుకోండి,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ పర్టికులర్ డొమైన్లో ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు దాని డొమైన్ ఉంది అని చెప్పి చూడడం జరుగుతుంది కాబట్టి రెల్మ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అనొచ్చు. ఓకే, డొమైన్, సో డొమైన్ కూడా వాడచ్చు. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. బి, ఈవెన్ యాజ్ దే బ్లాంక్ టు ఆఫర్ డిఫరెన్షియేటెడ్ ఎక్స్పీరియన్సెస్ టు కస్టమర్స్. ఓకే, సో రీటైలర్స్ అందరూ రియలైజ్ అవ్వడం జరుగుతుంది, కాస్ట్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు త్రూ ఆటోమేషన్ ద్వారా. ఓకే, ఈవెన్ యాజ్ దే, ఇంకా చూసుకుంటే కనుక అవి ఏం చేస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బ్లాంక్ టు ఆఫర్ డిఫరెన్షియేటెడ్ ఎక్స్పీరియన్సెస్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో ఆ రకంగా ఏ వర్డ్ వస్తుంది మీనింగ్? స్ట్రైవ్ అంటే కనుక ఏదన్నా అచీవ్ చేయడానికి ట్రై చేయడాన్ని స్ట్రైవ్ అంటాం. సో ఆప్షన్ కరెక్ట్గానే సూట్ అవుతుంది. యాస్పైర్ చేయడం అంటే మనకి ఏదన్నా కావాలనుకున్నప్పుడు మన డిజైర్స్ అన్ని కూడా ఆ డైరెక్షన్లో పెడితే కనుక దాన్ని యాస్పైర్ చేయడం అవుతుంది. సో ఇక్కడ యాస్పైర్ అనేది కరెక్ట్గా సూట్ అవ్వదు. స్ట్రైఫ్ ఎవరితో అయినా జనరల్ డిసగ్రిమెంట్లో ఉంటే కనుక స్ట్రైఫ్లో ఉన్నట్టు అవుతుంది. ఓకే, రీప్రైవ్ అంటే కనుక సపోజ్ ఎవరికైనా పనిష్మెంట్ ఉన్నప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేస్తే దాన్ని రీప్రైవ్ అంటారు. బిరీవ్ అంటే ఏమొస్తుంది? బిరీవ్ అంటే కనుక ఎవరికైనా ఒక క్లోజ్ రిలేషన్షిప్ నుంచి దూరం చేస్తే, ఓకే, వాళ్ళని కనుక డిప్రైవ్ చేస్తే, ఒక రిలేషన్షిప్ నుంచి వాళ్ళని డిప్రైవ్ చేస్తే, ఓకే, దాన్ని బిరీవ్ చేయడం అని అంటాం. ఇక్కడ కరెక్ట్గా సూట్ అయ్యే వర్డ్ ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, సి, మోస్ట్ కస్టమర్ బ్లాంక్ విల్ బి డన్ నాట్ విత్ హ్యూమన్స్. సో నౌన్ వస్తుంది మనకి, ఎందుకంటే మోస్ట్ కస్టమర్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది కాబట్టి. సో ఇచ్చినవన్నీ కూడా టాక్డ్ అయితే కనుక V2 అవుతుంది, అయితే అడ్జెక్టివ్ అవుతుంది లేదా వర్బ్ అవుతుంది కాబట్టి దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. లాస్ట్లో ENCE సఫిక్స్ ఉంటే నౌన్ ఫామ్ అవుతుంది, TION ఉన్నా సరే నౌన్ ఫామే అవుతుంది. సో ఏం రావచ్చు, ఏ వర్డ్ వస్తుంది? విచ్ మీన్స్ ఇన్ అనదర్ 3 years మోస్ట్ కస్టమర్ బ్లాంక్ విల్ బి డన్ నాట్ విత్ హ్యూమన్స్. సో రాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుంది, మోస్ట్ కస్టమర్ ఇంటరాక్షన్స్ విల్ బి డన్ నాట్ విత్ హ్యూమన్స్తో కాదు ఇంటరాక్షన్ జరిగేవి, బట్ విత్ మిషన్స్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇన్ఫ్రాక్షన్ అంటే కనుక ఏమవుతుంది? సపోజ్ ఇన్ఫ్రాక్షన్ అంటే కనుక వైలేషన్ ఆఫ్ లాని వైలేట్ చేయడాన్ని, ఓకే, ఆ యాక్ట్ని, ఆ ప్రాసెస్ని ఇన్ఫ్రాక్షన్ అని అంటాం, నౌన్ కాబట్టి. ఓకే, సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. No wonder the blank of AI technologies has thrown. So noun or V4 or adjective, the blank of. లాస్ట్లో ENC ఉంటే కనుక నౌన్ ఫామ్ అవుతుంది, ఫైన్. లాస్ట్లో AL సఫిక్స్ ఉంటే కనుక అడ్జెక్టివ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు గో బై ద మీనింగ్. ద బ్లాంక్ ఆఫ్ AI టెక్నాలజీ హెస్ థ్రోన్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఆ AI టెక్నాలజీస్ రావడం అనేది చాలా డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, చాలా ఆపర్చునిటీ డోర్స్ ఓపెన్ అయ్యాయి. సో ఏమని వస్తుంది వర్డ్? డైవర్జెన్స్ అంటే కనుక సపరేట్ చేయడం. ఓకే, సపరేషన్ ప్రాసెస్ని దాన్ని డైవర్జెన్స్ అంటాం. దిస్ ఇస్ నాట్ సూటబుల్ హియర్. ఎమర్జెన్స్, సో ఏ టెక్నాలజీ రావడం వల్ల చాలా ఆపర్చునిటీ డోర్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. ఇన్సిడెన్స్ అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ లేదా అకరెన్స్ ఆఫ్ సర్టెన్ థింగ్. సపోజ్ ఒక డిసీజ్ ఫ్రీక్వెంట్గా వస్తుంది అనుకోండి, అది వచ్చే ఫ్రీక్వెన్సీని జనరల్గా ఇన్సిడెన్స్ అని అంటాం అనమాట. ఓకే, రివర్సల్. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఈ ఫర్ రిటైలర్స్ టు బ్లాంక్ ఏ, సో ఖచ్చితంగా V1 వస్తుంది మనకి. ఫ్యూచర్ యాక్షన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇన్ఫినిటీ వస్తుంది, 2 + V1. ఎండోర్స్, అడాప్ట్, యాక్సెప్ట్, ఎంబ్రేస్ అన్నీ కూడా V1లోనే ఉన్నాయి కాబట్టి మీనింగ్ బట్టి చూడాలి. సో ఫర్ రిటైలర్స్ టు బ్లాంక్ AI అండ్ డ్రైవ్ గ్రేటర్ బిజినెస్ వాల్యూ, ఆ డోర్స్ అన్ని ఆపర్చునిటీ డోర్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి కాబట్టి రిటైలర్స్ ఏం చేస్తున్నారు? ఏఐని టు ఎండోర్స్ చేస్తున్నారా? ఎండోర్స్ చేయడం అంటే పబ్లిక్గా యాక్సెప్ట్ చేయడం. ఓకే, యాక్సెప్ట్ పబ్లిక్లీ. అడాప్ట్ అంటే కనుక ఫాలో అవ్వడం, అలవాటు చేసుకోవడం. ఓకే, యాక్సెప్ట్ చేయడం. ఎంబ్రేస్ అంటే కనుక మీనింగ్ ఏమొస్తుంది? దాన్ని అగైన్ యాక్సెప్ట్ చేయడం అన్నట్టు వస్తుంది. హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేస్తే కనుక ఎంబ్రేస్ చేయడం అన్నట్టు అవుతుంది. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్ అండ్ ఆల్ ఆర్ V1 కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఈ. ఓకే, F టు బి తర్వాత V3 వస్తుంది లేదా V4 వస్తుంది లేదా అడ్జెక్టివ్ వస్తుంది. ఓకే, స్పార్స్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇన్సఫిషియెంట్లీ యాడ్వర్బ్ డెఫినెట్గా రాదు. కన్సిడరబుల్ లాస్ట్లో ఏబుల్ సఫిక్స్ ఉంటే కనుక అడ్జెక్టివ్ అవుతుంది. ఫ్యూ అనేది కూడా అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ద రియాలిటీ ఇస్ దట్ అడాప్షన్ కంటిన్యూస్ టు బి బ్లాంక్. సో అడాప్షన్ కంటిన్యూస్ టు బి, అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు?
డెస్పైట్ ఆర్గనైజేషన్ వాంటింగ్ టు జంప్ ఆన్ ద ఏఐ బ్యాండ్ వ్యాగన్ మీద, ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్గనైజేషన్లో ఉండాలి అని చెప్పి ఎంత అనుకుంటున్నప్పటికీ ద రియాలిటీ ఇస్ దట్ అడాప్షన్ అనేది కంటిన్యూస్ టు బీ చాలా తక్కువగా ఉంది, అంత హ్యూజ్ లెవెల్లో లేదు. యాజ్ పర్ ద ప్యాసేజ్ మనం తర్వాత చూసుకుంటే కనుక చాలా వాటిలో ఎర్లీ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి, కానీ కొన్ని ఫామ్స్లో మాత్రమే బాగానే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో అందుకని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ, వర్డ్ టు బీ తక్కువ అన్నట్టు, టు బీ స్పార్స్ అంటే కనుక చాలా తక్కువ, వెరీ స్కాంటీ లేదా రేర్గా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్గానే ఉంది. యాడ్వర్బ్ నో. ఫ్యూ అంటే కనుక నెగిటివ్ అన్నట్టు వస్తుంది, టు బీ ఫ్యూ అంటే కనుక ఆల్మోస్ట్ జీరో. సో టు బీ కన్సిడరబుల్ కంటే ఇంకా స్పార్స్ అనేది చాలా సూటబుల్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, 7th వన్, ఎ ఫ్యూ ఫర్మ్స్ హ్యావ్ బ్లాంకెటెడ్ స్కేల్. హ్యావ్ తర్వాత జనరల్గా వర్బ్ వస్తే కనుక V3 ఉంటుంది. ఫైన్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఆ మూడు తర్వాత ఎప్పుడైనా సరే వర్బ్ వస్తే V3 ఉంటుంది. డి వర్డ్ V3. ఫైన్. ప్లాయ్ అంటే కనుక ఏదైనా కన్నింగ్ ప్లాన్ చేయడం, ఓకే, V1 అవుతుంది. ఎన్ఓ అంటే కనుక డెలిగేట్ అవుతారు. ఓకే, అంబాసిడర్స్ ఉంటారు కదా జనరల్గా, అలాంటి వాళ్ళని ఎన్ఓ అంటే డెలిగేట్ అన్నట్టు వస్తుంది. ఓకే, నో. డిప్లాయిడ్ V3, ఎంప్లాయిడ్ V3. సో మీనింగ్ బట్టి చూడాలి. డి వర్డ్ అంటే కనుక ఈట్ హర్రీడ్లీ. ఓకే, డిప్లాయ్ చేయడం, ఎంప్లాయ్ అంటే కనుక ఎంప్లాయ్ చేసుకోవడం, వాళ్ళ కంపెనీలో అలా పెట్టుకోవడం అన్నట్టు వస్తుంది. ఓకే, ఓన్లీ ఏ ఫ్యూ ఫర్మ్స్ హ్యావ్ బ్లాంకెటెడ్ స్కేల్. ఏ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిప్లాయిడ్ అనే మీనింగ్ వస్తుంది. డిప్లాయిడ్ అంటే కనుక వాడబడడం జరుగుతుంది, ఆ రకంగా వస్తుంది. ఓకే, సో ఆప్షన్ డి విల్ బి ద సూటబుల్ ఆన్సర్. ఓకే, ఫైండ్ అవుట్ ద ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఫైండ్ మెనీ యంగ్ అథ్లెట్స్ విల్ ఫైట్ ఫర్ ఏ ప్లేస్ ఆన్ ద పోడియం. ఓకే, పోడియం అంటే కనుక ద ప్లేస్ వేర్ వి స్టాండ్ అండ్ గివ్ స్పీచ్, జనరల్గా అది పోడియం అవుతుంది. ఎట్ దిస్ ఈవెంట్ విచ్ ఫీచర్స్ ఏ $700,000 ప్రైజ్ పాట్. ఫైన్. మెనీ అనేది వచ్చిందంటే కనుక ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఉంటుంది. యంగ్ అథ్లెట్స్. ఫైన్. విల్ అనేది మోడల్ కాబట్టి తర్వాత V1 ఉంటుంది. ఫైట్. ఫైన్. ఫర్ ఏ ప్లేస్ ఆన్ ద పోడియం. ఎట్ దిస్ ఈవెంట్, పర్టికులర్ ఈవెంట్ గురించి చెప్పినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ వాడుతుంది, దట్ ఈస్ ఆల్సో ఫైన్. విచ్ అనేది జనరల్గా దాని ముందు వచ్చిన క్లాజ్ని రిప్రజెంట్ చేస్తుంది. Which features say, so there is no error in this sentence, so option E will be the answer. Okay, the teams finding that the social rank and the rank uncertainty predicted key risk factors, there is no full stop here, for poor health. Okay, so జనరల్గా ఏదైనా అపోస్ట్రఫీ ఎస్ వస్తే కనుక మీనింగ్ ఏమొస్తుంది, ద టీమ్స్ ఫైండింగ్, టీమ్ యొక్క కనుక్కోవడం. ఓకే, అపోస్ట్రఫీ ఎస్ అని వస్తే కనుక యొక్క అన్న మీనింగ్ వస్తుంది. జనరల్గా అలాంటి టర్మ్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ ఉంటే V4 వస్తుంది, విచ్ ఇస్ ఎ జెరండ్ నౌన్, లేదా డైరెక్ట్గా నౌనే వస్తుంది. ఈ రెండు కాకుండా వేరే ఎప్పుడు ఏమీ రావు అపోస్ట్రఫీ ఎస్ వాడడం జరిగితే. ఓకే, ద టీమ్ మీనింగ్ ఏమైనా వస్తుంది చూడండి, ఆ టీమ్ యొక్క కనుక్కోవడం, ద సోషల్ ర్యాంక్ అండ్ ద ర్యాంక్ అన్సర్టెనిటీ ప్రెడిక్టెడ్, కీ రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రెడిక్ట్ చేయడం జరిగింది ఫర్ పూర్ హెల్త్. సో మీనింగ్ కరెక్ట్గా ఫార్మ్ అవుతుందా? నో. కానీ మీనింగ్ ఏమని రావాలి, టీమ్ కనుక్కుంది, ఐ మీన్ టీమ్ కనుక్కుంది ఏంటంటే ద సోషల్ ర్యాంక్ ఇవి కీ రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతాయి పూర్ హెల్త్కి. సో ఆ రకంగా మీనింగ్ రావాలి. ఈ ఫస్ట్ రకంగా చూస్తే కనుక మీనింగ్ కరెక్ట్గా రావడం లేదు. ఏమని వస్తుంది, ద టీమ్ ఫౌండ్ దట్ అంటే కనుక చూడండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది, ద టీమ్ ఫౌండ్ దట్ ద సోషల్ ర్యాంక్ అండ్ ద ర్యాంక్ అన్సర్టెనిటీ అలా వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉంది, దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, వీ నీడ్ టు ఫైండ్ ద గ్రామటికల్ ఎర్రర్. ద మెడికల్ టీమ్ డిజర్వ్స్ receiving the award for its exceptional work in sub-Saharan Africa, where they treated a number of small children and pregnant women. So where is the error here? Receiving అనే దాని యూసేజ్ కరెక్ట్గా ఉంది ఇక్కడ. దట్ మెడికల్ టీమ్ డిజర్వ్స్ రిసీవింగ్ ద అవార్డ్. నో, ద మెడికల్ టీమ్ డిజర్వ్స్ ఏమని ఉంటుంది, టు రిసీవ్ ద అవార్డ్ అని రావాలి. ఓకే, టు రిసీవ్ ఇన్ఫినిటివ్ రావాలి మనకి ఇక్కడ. ఓకే, డిజర్వ్ చేస్తుంది రిసీవ్ చేయడానికి, అవార్డుని రిసీవ్ చేసుకోవడానికి. సో ఫ్యూచర్ యాక్షన్ అన్నట్టు మాట్లాడుతున్నాం కొంచెం. టు రిసీవ్ అనేది ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవడానికి అన్నట్టు, డిజర్వ్ చేయాలి అన్నట్టు చెప్తున్నాం మనం. సో అందుకని ఇన్ఫినిటీ వస్తుంది. 2 + V1 నాట్ V4, జస్ట్ V4 విచ్ ఇస్ ఎ జెరండ్. ఓకే, ఇన్ఫినిటివ్ అయినా జెరండ్ అయినా ఫాల్స్ వర్బ్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనకి ఫ్యూచర్ యాక్షన్ కనిపిస్తుంది కాబట్టి బెటర్గా మనం ఫాల్స్ వర్బ్ ఇన్ఫినిటివ్ వాడతాం, నాట్ జెరండ్. ఓకే, సో ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉంది, దట్ విల్ బి అవర్ ఆన్సర్. క్రూయల్ పీపుల్ లైక్ స్టాలిన్ బిలీవ్డ్ in punishing prisoners of war until they did not confess the crime they had committed. Had plus V3 fine. Believed past action, past గురించి మాట్లాడుతున్నాం కాబట్టి V2 వచ్చింది, that is also fine. But where is the error? Did not confessed.
డస్, డిడ్. ఎప్పుడైనా సరే ఈ 3 వచ్చినప్పుడు తర్వాత వర్బ్ వాడాల్సి వస్తే ఎప్పుడు కూడా V1 ఉంటుంది. పాస్ట్ అవనివ్వండి, ప్రజెంట్ అవనివ్వండి, ఎప్పుడైనా సరే డూ, డస్, డిడ్ వచ్చిందంటే కనుక తర్వాత వర్బ్ ఉంటే ఖచ్చితంగా అది V1లోనే ఉండాలి. చాలాసార్లు చాలా స్టూడెంట్స్ ఎర్రర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా డూ, డస్, డిడ్ వచ్చిందంటే తర్వాత ఎప్పుడు V1 ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ సెంటెన్స్లో, ఎనీ కైండ్ ఆఫ్ టెన్స్ అయినప్పటికీ. ఓకే, సో ఆప్షన్ సిలో ఎర్రర్ ఉంది. దట్ విల్ బి అవర్ ఆన్సర్. The Protestant ethic essentially revolved around frugal spending and saving, which it was said lead to productive investment. Okay, so what is the error here? ఎర్రర్ ఏముంది మనకి మొత్తం సెంటెన్స్లో చూస్తే కనుక, ఎప్పుడైనా సరే 2 వచ్చింది అనుకోండి, డూ, డస్, డిడ్ వస్తే ఖచ్చితంగా V1 ఉంటుంది. అలాగే 2 తర్వాత ఎప్పుడు కూడా ఇన్ఫినిటివ్ వస్తే కనుక V1 ఉంటుంది. లేదా 2 అనేది ప్రిపోజిషన్ పరంగా వాడడం జరిగినప్పుడు V4 ఉంటుంది. లేదా కొన్ని కేసెస్లో నౌన్ కూడా ఉంటుంది. ఇవి 3 తప్పించి 2 తర్వాత వేరే ఏమీ రావడానికి లేదు. ఇక్కడ 2 తర్వాత ఏముంది, యాడ్జెక్టివ్ ఉంది. ప్రొడక్టివ్ లాస్ట్లో జనరల్గా ఐవి అని ఉంటే కనుక యాడ్జెక్టివ్ అవుతాయి. ఓకే, లీడ్ టు ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఏమని ఉండాలి, ఇట్ వాజ్ సెడ్ టు లీడ్ అని ఉండాలి. ఓకే, 2 + V1 వస్తుంది. సో ఆప్షన్ డీలో ఎర్రర్ ఉంది. దట్ విల్ బి అవర్ ఆన్సర్. 5 statements are given below labeled. Okay, among these 4 statements are in logical order and form a coherent paragraph. Okay, coherent అంటే కనుక ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ ఫామ్ అవుతుంది. ఒక్క స్టేట్మెంట్ మాత్రం ఇచ్చిన స్టేట్మెంట్తో రిలేటెడ్గా లేదు. ఆ స్టేట్మెంట్ ఏంటనేది చూడాలి. ఓకే, డ్యూరింగ్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద సబ్జెక్ట్ ఆఫ్ కౌ స్లాటర్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రాట్ అంటే కనుక వర్రీఫుల్, లేదా ఎక్కువగా వర్రీ అయిన, కౌ స్లాటర్ అనే విషయం గురించి ఎక్కువగా అప్పుడు వరి అవ్వాల్సి వచ్చింది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు. అండ్ కాంటెన్షియస్ అంటే కనుక వివాదాస్పదమైన టాపిక్ ఆఫ్ డిబేట్. సో కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు కౌ స్లాటర్ అనే సబ్జెక్ట్ గురించి అలా కన్సిడర్ చేయబడింది. ఓకే, దిస్ డిస్ప్యూట్, ఓకే, ఆ డిబేట్ గురించి మాట్లాడడం జరిగింది కదా. దిస్ డిస్ప్యూట్ ఓవర్ ప్రొహిబిటింగ్ ద సేల్ ఆఫ్ కౌస్ అండ్ బఫెలోస్ ఫర్ స్లాటర్ ఎట్ యానిమల్ మార్కెట్స్ హ్యాస్ ఎ హిస్టరీ. సో కౌ స్లాటర్కి సంబంధించి ఒక హిస్టరీ ఉంది, విచ్ గోస్ బ్యాక్ టు ద ఫౌండింగ్ ఆఫ్ ద రిపబ్లిక్. The Supreme Court rejected these arguments and upheld the laws. upheld అంటే కనుక సపోర్ట్ చేసింది. ఓకే, ఆ లాస్కి ఇంకా సపోర్ట్ చేసింది. బట్ ఇట్ డిడ్ సో బై ఫోకసింగ్ ఇట్స్ రీజనింగ్ ఎంటైర్లీ ఆన్ అపరెంట్ అంటే కనుక క్లియర్ ఎకనామిక్ కన్సిడరేషన్స్. సో ఆ ఆర్గ్యుమెంట్స్ని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది, ఆ లాస్ని సపోర్ట్ చేసింది. But it did so by focusing its reasoning entirely on economic considerations. సో ఎకనామిక్ కన్సిడరేషన్ గురించి చెప్పడం జరుగుతుంది, కానీ పర్టికులర్గా ఒక కౌ స్లాటర్ గురించి కానీ ఆ రకంగా మాట్లాడడం జరగలేదు. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ చూసుకుంటే కనుక కౌ స్లాటర్ గురించి మాట్లాడడం జరిగింది. సో చూద్దాం, సి కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్రపోనెంట్స్ ఆఫ్ ఎ కౌ స్లాటర్ బ్యాన్ అడ్వాన్స్డ్ ఏ మిక్స్ ఆఫ్ కల్చరల్ అండ్ ఎకనామిక్ ఆర్గ్యుమెంట్స్. ఫైన్, అగైన్ వి సా అబౌట్ కౌ స్లాటర్. అది ఎలాగా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు దాని రోల్ ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్పినట్టు చెప్తున్నారు. సేద్ గోవింద్ దాస్, ఏ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఫైన్, ఫ్రేమ్డ్ ఇట్ యాజ్ ఏ సివిలైజేషన్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ లార్డ్ కృష్ణ, వాస్ కాల్డ్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ అగైన్ కౌ స్లాటర్. సో అగైన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అదే థీమ్లో ఉంది ఇంకా. సో ఓన్లీ సి ఒకటే కొంచెం రిలేటివ్లీ అంత కోహిరెంట్గా లేదు కాబట్టి ప్యాసెస్తో పాటు సి విల్ బి ద ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, there was a time in our country when prejudice was not allowed to blatantly declare itself. Prejudice అంటే కనుక ముందుగానే ఒక జడ్జిమెంట్కి రావడం. మన కంట్రీలో ఒక టైం ఉండేది, అలాంటి ప్రీజుడిస్ అనేది అలో చేసేవారు కాదు. ఓకే, 2 తర్వాత జనరల్గా V1 వచ్చింది ఇక్కడ ఇన్ఫినిటివ్. బట్ బ్లేటెంట్లీ ఒకవేళ మధ్యలో కనుక ఏదైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వాడచ్చు అంటే కనుక యాడ్వర్బ్ వాడచ్చు. నాట్ ఓన్లీ హియర్, హ్యావ్ తర్వాత V3 వస్తుంది, లేదా మధ్యలో యాడ్వర్బ్ రావచ్చు. ఓకే, సో ఆ రకంగా మధ్యలో మనం ఎప్పుడైనా ఏదైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ట్రా పెట్టాలంటే కనుక యాడ్వర్బ్ పెట్టడం జరుగుతుంది. అందుకని ఇక్కడ బ్లేటెంట్లీ అనేది వచ్చింది. ఓకే, వి హియర్ ఫ్రమ్ ఫార్ మోర్ స్ట్రైడెంట్ వాయిసెస్. స్ట్రైడెంట్ అంటే కనుక లౌడ్ అండ్ హార్ష్ వాయిసెస్ అగేన్స్ట్ రిజర్వేషన్, అగేన్స్ట్ అలౌవింగ్ కమ్యూనిటీస్ టు ఈట్ వాట్ దే వాంట్, అగేన్స్ట్ నార్మ్స్ ఆఫ్ బిహేవియర్. సో అలాంటి వాటికి అన్నిటికీ అగేన్స్ట్గా మనం వాయిసెస్ వినడం జరుగుతుంది. అండ్ హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ పబ్లిక్ గాసిప్. మన పబ్లిక్ గాసిప్లో అదొక పార్ట్ అయిపోయింది. Okay, there was a time when there was something that was shameful about publicly stating one's prejudices. సో ఒకనొక టైంలో ఎలా ఉండేదంటే ఎవరైనా సరే వాళ్ళ పబ్లిక్గా వాళ్ళ ముందుగా ఎవరి మీద జడ్జ్మెంట్ పెట్టుకుంటే కనుక అలాంటివి చెప్పుకోవడంలో షేమ్ఫుల్గా ఫీల్ అయ్యేవారు. రిపీటెడ్లీ వీ హియర్ స్టేట్మెంట్స్ అబౌట్ క్యాస్ట్, రిలీజియన్, ద పూర్ అండ్ ద మార్జినలైజ్డ్. సో అగైన్
ఈ ఇప్పటివరకు చూసుకుంటే కనుక మొత్తం అదే థీమ్లో ఉన్నాయి స్టేట్మెంట్స్ అన్నీ కూడా. క్యాస్ట్ గురించి, ఆ రిజర్వేషన్కి అగేన్స్ట్గా ఉన్న వాయిసెస్ గురించి, తర్వాత షేమ్ఫుల్ అబౌట్ పబ్లిక్లీ స్టేటింగ్ వన్స్ ప్రీజుడిసెస్ గురించి. ఓకే, ఆ రకంగా డిస్కషన్ జరుగుతుంది. ఫైన్. In public domains and in public conversations as if they are matters of fact and not fictions of prejudice. Fine. The prejudices inherent in our media, మన మీడియాలోనే ఉన్నటువంటి అటువంటి ప్రీజుడిసెస్ ఆర్ కాంపౌండెడ్ బై దోస్, ఇంకా ఎక్కువ అవ్వబడుతున్నాయి బై దోస్ ఇన్హెరెంట్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ క్యాస్ట్ గురించి కానీ ఆ రకంగా కానీ ఎటువంటి మనకి ఇంప్లికేషన్స్ కనిపించడం లేదు, మన మీడియాలో ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఇంకా అది ఎక్కువ అవ్వబడుతుందని చెప్పారు, కానీ దెర్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు ద ఇష్యూస్ రిగార్డింగ్ క్యాస్ట్. ఓకే, సో అందుకని ఈ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆప్షన్ ఈ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, ఇన్ దిస్ క్వశ్చన్ 2 కాలమ్స్, మనకి 2 కాలమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కాలంలో ఉన్న ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని సెకండ్ కాలంలో ఉన్న సెంటెన్స్తో కలిపినప్పుడు ఇట్ షుడ్ బి బోత్ గ్రామటికల్లీ అండ్ కాంటెక్చువల్లీ రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయొచ్చు, ఒకవేళ కాలం 2లో ఏమైనా ఎర్రర్ ఉంటే కనుక దాట్ కెన్ బి ఎలిమినేటెడ్. స్కాలర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్, గ్రామటికల్లీ కరెక్ట్గానే ఉంది. ఇయర్స్ టు మేడ్ ఇట్ సెల్ఫ్, టు మేడ్, 2 తర్వాత ఏమొస్తుంది, ఎప్పుడు కూడా V1 వస్తుంది లేదా V4 వస్తుంది, 2 ప్రిపోజిషన్ అయితే, లేదా నౌన్ వస్తుంది. అంతేకాని మేడ్ V2 అయితే రాదుగా. సో ఈలో గ్రామటికల్ ఎర్రర్ ఉంది. ఈలో గ్రామటికల్ ఎర్రర్ ఉంది అంటే కనుక మనం ఏం చేయొచ్చు, ఈ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఈలో గ్రామటికల్ ఎర్రర్ ఉంది కాబట్టి దిస్ కెన్ బి ఎలిమినేటెడ్, దిస్ కెన్ బి ఎలిమినేటెడ్, దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆప్షన్స్ BD అండ్ CF. ఓకే, కెప్ట్ ఎవ్రీవన్ వెయిటింగ్ ఫర్ అవర్స్ వైల్ దే చెక్ దేర్ పేపర్స్. సో ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఓకే, ఎలిమినేట్ చేసేటప్పుడు యూ షుడ్ బి కేర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ కార్ వర్ అరెస్టెడ్ అని ఉందనుకోండి. ఓకే, కాలం 2లో కార్ వర్ అరెస్టెడ్ అని ఉంటే దీన్ని వెంటనే మనం ఎలిమినేట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ ముందు ఇచ్చిన కాలం 1లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మెన్ విత్ ద అని ఉందనుకోండి, మెన్ విత్ ద కార్ వర్ అరెస్టెడ్ అని వస్తే అప్పుడు ప్రిపోజిషన్ విత్ వచ్చింది కాబట్టి దాని ముందు మెన్ అనే ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి దాన్ని బట్టి వర్ వస్తుంది. సో ఈ రకంగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వైల్ యూ ఆర్ ట్రైంగ్ టు ఎలిమినేట్ ద స్టేట్మెంట్స్ ఇన్ కాలం 2. ఓకే, సో నౌ దట్ వీ హ్యావ్ ఎలిమినేటెడ్ ఆప్షన్ E statement E in column 2, we are left with only 2 options BD and CF. Now we will check these 2 options. BD చూద్దాం. He was one of the world's foremost scholar of ancient Indian culture. ఓకే, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు జనరల్గా మనకి ఏమొస్తుంది, ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్ వస్తుంది, తర్వాత సింగులర్ వర్బ్ ఉంటుంది. ఓకే, హీ వాస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫోర్మోస్ట్ స్కాలర్స్ అని రావాలి, నాట్ స్కాలర్. సో అందుకని ఆ రకంగా మనకి గ్రామటికల్ ఎర్రర్ వస్తుంది కాబట్టి BD ఇస్ నాట్ ద ఆన్సర్. ఆప్షన్ E విల్ బి ద ఆన్సర్. ద పీపుల్ ఎట్ ద ట్యాక్స్ డిపార్ట్మెంట్ వర్ వెరీ ఆఫిషియస్ అండ్ కెప్ట్ ఎవ్రీ వన్ వెయిటింగ్ ఫర్ అవర్స్ వైల్ దే చెక్ దేర్ పేపర్స్. సో ఆప్షన్ E విల్ బి అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇంబ్యాలెన్స్ అమాంగ్ అవర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ ప్రొవైడెడ్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లిసిట్ అంటే కనుక చాలా క్లియర్. యాసెట్స్ టు కంటిన్యూ ఆపరేషన్స్, గ్రామటికల్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. AF చూద్దాం. ద బ్యాంక్ హ్యాడ్ సఫిషియంట్ లిక్విడ్ యాసెట్స్ టు కంటిన్యూ ఆపరేషన్స్. ఫైన్. CE, ద పీస్ బ్రేకర్ కుడ్ నాట్ ప్రొవైడెడ్. కుడ్ అనేది మోడల్ అవుతుంది, మోడల్ తర్వాత వర్బ్ వస్తే కనుక V1 వస్తుంది, నాట్ V2. సో CE ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. సో CE ఉన్నవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకేముంది, ఆప్షన్ E. వీఆర్ లెఫ్ట్ విత్ C అండ్ D. AF ఈజ్ ఎనీవే రైట్. సో BD కరెక్ట్ అవుతుందో చూడాలి. ద కరెంట్ ట్రేడ్ డెఫిసిట్ ఇండికేట్స్ ఏ సీరియస్ ఇంబ్యాలెన్స్ అమాంగ్ అవర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. సో BD కూడా కరెక్ట్గానే సూట్ అవుతుంది కాబట్టి కాంటెక్చువల్లీ అండ్ గ్రామటికల్లీ ఆప్షన్ D షుడ్ బి ద ఆన్సర్. ఓకే, ఇన్ ద గివెన్ క్వశ్చన్స్ ఎ వర్డ్ ఇస్ గివెన్ ఫాలోడ్ బై 3 సెంటెన్సెస్. ఫైన్. ఒక వర్డ్ ఇచ్చారు, ఒక వర్డ్కే వర్బ్ ఉండొచ్చు, ఫామ్ నౌన్ ఫామ్ ఉండొచ్చు, లేదా యాడ్జెక్టివ్ ఫామ్ ఉండొచ్చు. ఓకే, యాడ్వర్బ్ ఫామ్ కూడా ఉండొచ్చు. నౌ ఆ వర్డ్ సెంటెన్స్లో వాడడం బట్టి దాని మీనింగ్ కరెక్ట్గా ఫుల్ఫిల్ అవుతుందా లేదా అని చూడాలి. ఓకే, సపోజ్ నౌన్గా బ్రేక్ అనేది నౌన్గా రావచ్చు, వర్బ్గా రావచ్చు. నౌన్గా వస్తే మీనింగ్ ఏమొస్తుంది, టేక్ ఏ బ్రేక్ అని అంటాం కదా. ఒక సమ్ ఇంటరప్షన్ వచ్చిందంటే కనుక బ్రేక్ వచ్చిందని అంటాం కదా. సో ఇంటరప్షన్గా వాడడం జరిగినప్పుడు నౌన్ అవుతుంది. వర్బ్ అంటే కనుక మనకి యాక్షన్ కనిపించాలి. దే ఆర్ బ్రేకింగ్ సంథింగ్ అంటే అక్కడ మనకి వర్బ్గా వాడడం జరుగుతుంది, బికాస్ వి సీ సమ్ యాక్షన్ దేర్.
ఓకే, అందుకని అక్కడ వర్బ్గా వాడడం జరుగుతుంది. ఓకే, ద బాయ్స్ వైలెంట్లీ ఫాట్ అమాంగ్ ఈచ్ అదర్ అంటిల్ ద టీచర్ స్టాప్ దెమ్ బిఫోర్ దే కుడ్ బ్రేక్. కుడ్ తర్వాత V1, దే కుడ్ బ్రేక్ ఈచ్ అదర్స్ లిమ్స్. సో వర్బ్గా వాడడం జరిగింది. ఫైన్. ఎవర్ సిన్స్ రాబర్ట్ లాస్ట్ హిస్ జాబ్ ఎట్ ద ప్లాస్టిక్ బాటిల్ ఫ్యాక్టరీ హీ హ్యాస్ బీన్ బ్రేక్. బీన్ వచ్చిందంటే తర్వాత ఏమొస్తుంది మనకి V3 కానీ V4 కానీ రావడం జరుగుతుంది. ఓకే, సో బ్రేక్ అనేది వర్బ్గా వాడడం జరిగితే హ్యాస్ బీన్ బ్రేకింగ్ అని బ్రోకెన్ అని కానీ రావాలి. సో బ్రేక్గా అయితే డెఫినెట్గా రాదు. ఇక్కడ యూసేజ్ రాంగ్ ఉంది. ద చిల్డ్రన్ వుడ్ బ్రేక్ వుడ్ ప్లస్ V1 ఇంటూ సాప్స్. బ్రేక్ ఇంటూ సాప్స్ అంటే మీనింగ్ ఏమవుతుంది, గట్టిగా ఏడిస్తే కనుక ఓకే ఏడడం స్టార్ట్ చేస్తారని. ఈ బ్రేక్ ఇంటూ సాప్స్ అంటే కనుక సాప్ అంటే ఏడవడం. సో ద చిల్డ్రన్ వుడ్ బ్రేక్ ఇంటూ సాప్స్ ఎవ్రీ టైమ్ దే వర్ థ్రెటెండ్ అబౌట్ బీయింగ్ సెంట్ టు బోర్డింగ్ స్కూల్. సో అక్కడ కూడా మనకి యూసేజ్ కరెక్ట్గానే ఉంది. సో 2లో మాత్రమే రాంగ్ ఉంది కాబట్టి ద వర్డ్ ఈస్ యూస్ కరెక్ట్లీ అండ్ ఓకే ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేసామనేది మార్క్ చేయాలి కాబట్టి 1 and 3లో కరెక్ట్గా ఉంది యూసేజ్. ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. ఓన్లీ 1 and 3. ఓన్ అనేది యాడ్జెక్టివ్గానే వస్తుంది, వర్బ్గానే వస్తుంది. యాడ్జెక్టివ్గా అంటే జనరల్గా మై ఓన్ బైక్ అని అంటాం కదా, బైక్ అనే నౌన్ ముందు ఓన్ వాడడం జరుగుతుంది, అక్కడ యాడ్జెక్టివ్గా అవుతుంది ఓన్ అనేది. వర్బ్గా అంటే కనుక పొసెస్ చేయడం, అది నాది అని చెప్పాలనుకున్నప్పుడు ఓన్ అని చెప్పి వర్బ్గా వాడడం జరుగుతుంది. ఓకే, చూద్దాం. ద బ్రదర్స్ మేనేజ్ టు రిటర్న్ ఎవ్రీ బిట్ ఆఫ్ మనీ దట్ దే ఓన్ ద మనీ లెండర్. దట్ దే ఓన్ ద మనీ లెండర్. ఇక్కడ యూసేజ్ వర్బ్ కానీ రావడం లేదు, యాడ్జెక్టివ్ కానీ రావడం లేదు. దే ఓన్ ద మనీ లెండర్ అనేది రాంగ్ అవుతుంది. మేబీ వస్తే ఓన్ రావచ్చు బట్ నాట్ ఓన్. సో అందుకని అక్కడ యూసేజ్ రాంగ్ ఉంది. ద టాబీ క్యాట్ అడాప్టెడ్ ద స్ట్రే కిటెన్ అండ్ ట్రీటెడ్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ద గుప్తాస్ ఓన్ ఏ లార్జ్. ఇక్కడ ఓన్ అంటే కనుక వర్బ్గా వాడడం జరుగుతుంది. పొసెస్, దే పొసెస్. ఓకే, ద గుప్తాస్ పొసెస్ ఏ లార్జ్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ డెహ్రాడూన్. ఇక్కడ యాడ్జెక్టివ్గా వాడడం జరిగింది. ఓకే, సో ఆప్షన్ 2 and స్టేట్మెంట్స్ 2 and 3లో యూసేజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఓన్లీ 2 and 3 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. ఓకే, మ్యాచ్ ది స్టేట్మెంట్ ఫ్రమ్ కాలమ్ 1 విత్ కాలమ్ 2. ఓకే, సింపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, చూద్దాం. సిడి, there is need for strict oversight over gene editing research that should be B తర్వాత వస్తే V3 V4 or adjective. D bolster V3 fine by stringent international guidelines and norms. గ్రామటికల్గా కరెక్ట్గానే ఉంది కానీ మీనింగ్ పరంగా స్ట్రిక్ట్ ఓవర్సైట్ ఫర్ జీన్ ఎడిటింగ్ బోల్స్టర్డ్ బై, బోల్స్టర్ అంటే కనుక సపోర్ట్ చేయడం, బై స్ట్రింజెంట్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్. సిడి ఈజ్ ఫైన్. సో వేరే ఎక్కడైనా మనకి సిడి కనిపిస్తుందా, సిడి కరెక్ట్ అవుతుంది కాబట్టి ఒకవేళ వేరే దాంతో పేరుగా వస్తే కనుక అది చూడాల్సి వచ్చేది, కానీ ఎక్కడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సిఎఫ్ వి స్పెండ్ అట్లీస్ట్ 20 minutes డిస్కసింగ్ దెన్ సెటప్ ఏ టైమ్ లైన్ టు అచీవ్ దెమ్. గ్రామటికలీ రాంగ్ అవుతుంది. ఏఈ రైట్ డౌన్ యువర్ గోల్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అండ్ ద రిలేటివ్ మెరిట్స్ ఆఫ్ వేరియస్ లోషన్స్ అండ్ పోషన్స్. కాంటెక్చువల్లీ కరెక్ట్గా సూట్ అవ్వడం లేదు కాబట్టి నాట్ ఏఈ. సిఈ వి స్పెంట్ అట్లీస్ట్ 20 minutes డిస్కసింగ్ ద రిలేటివ్ మెరిట్స్ ఆఫ్ వేరియస్ లోషన్స్ అండ్ పోషన్స్. సో సిఈ రెలివెంట్గా ఉంది గ్రామటికల్గా అండ్ కాంటెక్చువల్లీ కరెక్ట్గానే సూట్ అవుతుంది కాబట్టి దట్ విల్ బి అవర్ ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, ప్యాసేజ్ చదివే ముందు మనం ఎప్పుడు కూడా క్వశ్చన్స్ చూస్తాం సో దట్ వీ అండర్స్టాండ్ ద keywords and try to find the important points. Okay, which of the following is or false? ఏది false అని అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, according to the passage what is or are the reasons for the reduction in mortality rate in sub-Saharan Africa from 2000 to 2017? సో యాక్చువల్లీ రీజన్స్ ఏంటని అడగడం జరిగింది కానీ కీవర్డ్ చూసుకుంటే కనుక 2000 to 2017 అని ఏమైనా కనిపిస్తే అక్కడ మనం కేర్ఫుల్గా చదవాలి. ఓకే, మోర్టాలిటీ రేట్ గురించి అది కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే బెటర్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ రీజియన్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆర్ ట్రూ? ఓకే, రీజియన్కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి సంబంధించి అవి రెండు కీవర్డ్స్గా వస్తాయి. దానికి రిలేటెడ్ ఏమొచ్చినా కానీ వీ షుడ్ బి కేర్ఫుల్. ప్యాసేజ్లో ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అడగడం జరుగుతుంది. ఈ సార్ ఆర్ ట్రూ, రైట్? సో రీజియన్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రిలేటెడ్ చూడాలి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వై ఈజ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వ్యారీడ్ బిట్వీన్? ఎందుకు ఎక్కువగా డిఫరెన్సెస్ ఉన్నాయి మెన్ అండ్ ఉమెన్ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా? ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ గురించి వచ్చినప్పుడు ప్యాసేజ్లో చూడాలి మనం. నెక్స్ట్,
synonym. Okay, again synonym, antonyms, fine. Okay, let's read the passage. People in sub-Saharan Africa are now living longer than ever before. Sub-Saharan Africa lo people ekku kalam bratadam jarugutundi than ever before. A child born in the region today is expected to live up to 64 years on average. This is a remarkable increase of 11 years since the year 2000. Okay, 2000 నుంచి చూసుకుంటే కనుక 11 ఇయర్స్ ఇంక్రీజ్ చూడడం జరిగింది. వెన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ దట్ ఎ న్యూ బార్న్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు లివ్. ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటే కనుక జనరల్గా ఒక న్యూ బార్న్ ఎంతకాలం బ్రతకగలరని చెప్పడం అనేది అనమాట. ఈస్ ఎక్స్పెక్టెడ్ టు లివ్ ఇఫ్ కరెంట్ మోర్టాలిటీ రేట్స్ హోల్డ్ స్టడీ. ఓకే, అంటే హోల్డ్ స్టడీ అంటే కనుక గ్రాఫ్ తీసుకుంటే కనుక ఆ గ్రాఫ్ అలాగే కంటిన్యూ అయితే కనుక హోల్డ్ స్టడీగా అలాగే ఉంటే కనుక చేంజెస్ ఇన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కెన్ బి యూస్ టు ట్రాక్ ద ఇంపాక్ట్ ఆఫ్ పాపులేషన్ వైడ్ హెల్త్ థ్రెట్స్ సచ్ యాజ్ ద హెచ్ఐవి ఎపిడమిక్. ఎపిడమిక్ అంటే కనుక వైడ్ స్ప్రెడ్ డిసీజ్ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా. The monitoring of life expectancy can also provide crucial information that's needed to deploy resources. Okay, life expectancy monitor చేయడం అనేది చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఎందుకు అవసరం అంటే కనుక టు డిప్లాయ్ రీసోర్సెస్. డిప్లాయ్ అంటే కనుక ఉన్న రీసోర్సెస్ని ఎలా వాడాలి, ఏం చేయాలని చెప్పి ఆ రకంగా హెల్ప్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్. అండ్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్స్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, the life expectancy improvements in sub-Saharan Africa vary between men and women. ఓకే, వాళ్ళ మెన్ అండ్ ఉమెన్ మధ్యలో వేరియేషన్ ఉంది అని చెప్పడం జరుగుతుంది విత్ ఇన్ సబ్ రీజియన్స్ అండ్ బిట్వీన్ కంట్రీస్. వి నో ఆల్ ఆఫ్ దిస్ అండ్ మచ్ మోర్ బికాస్ ఆఫ్ ఎన్ ఎక్స్టెన్సివ్ స్టడీ వి రీసెంట్లీ పబ్లిష్డ్ ఇన్ ద ల్యాన్సెట్. వి డ్రీవ్ ఫ్రమ్ ద గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ విచ్ ఈస్ ఎ సిస్టమాటిక్ effort to gather and analyze a huge amount of data on health loss due to diseases, injuries and risk factors by age, sex and geography over time. Okay, సో దాని నుంచి వాళ్ళ గ్రాఫ్ ఈ డేటా నుంచి వాళ్ళ గ్రాఫ్ ప్రిపేర్ చేయడం జరిగింది. దిస్ అలౌడ్ us to look at trends in mortality. సో ఇది వాళ్ళకి ఆ ట్రెండ్స్ అనేది ఎలా ఉందో అబ్జర్వ్ చేయడానికి ఛాన్స్ దొరికింది దానివల్ల. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ద రీజియన్ ఫ్రమ్ 1950 to 2017. It's the most comprehensive look at these issues that's ever been published. Okay. Our research shows that the average life expectancy for men in sub-Saharan Africa is 62 years. For women, it's 66 years. These are regional variations. Okay, life expectancy, regional variations ఏంటని చెప్పి ఒక క్వశ్చన్ చూసాం కదా. We should remind this data. There are regional variations too. For example, men in Central Africa will live up to 60. Those in Eastern Africa to 63. Women in Central Africa will reach 64 years. In Southern Africa, the figure is 68 years. The lowest life expectancy among men in Sub-Saharan Africa is 49 years in the Central African Republic. The highest 73 is in Cape Verde. The corresponding expectancy for women in those countries is 55 and 79 years. Okay. సో ఈ డేటా అంతా కొంచెం గుర్తుపెట్టుకుంటే బెటర్, లేదా ఆ పారాగ్రాఫ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డేటా కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెంబర్స్. సో ఆ ఏరియా సెకండ్ పారాగ్రాఫ్ థర్డ్ పారాగ్రాఫ్ని గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకే, there has been a huge decrease in mortality among children younger than 5 in sub-Saharan Africa. As a portion of total deaths, the number of deaths before the age of 5 has decreased from 45% in 1950 to 10% in 2017. Okay, there are no difficult words here. ఓకే, సింపుల్గానే ఉన్నాయి లైన్స్ అన్నీ కూడా. దిస్ ఈజ్ లైక్లీ లింక్ టు ఏ నెంబర్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ సచ్ యాజ్ ద స్కేల్ అప్ ఆఫ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్. స్కేల్ అప్ అంటే కనుక ఫ్రేజల్ వర్బ్, ఇంక్రీజ్ చేయడం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ని. ఇంప్రూవ్డ్ వాటర్ అండ్ శానిటేషన్ అండ్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్ ట్రీటెడ్ బెడ్ నెట్స్. ఓకే, మదర్స్ ఇంక్రీజ్డ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అండ్ రైజింగ్ ఇండివిజువల్ ఇన్కమ్స్ హ్యావ్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు ద డిక్రీజ్ ఇన్ చైల్డ్ డెత్స్. ఓకే, బట్ కాషన్ ఈస్ నెససరీ, ఇట్స్ నాట్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే కనుక అన్అవాయిడబుల్, దాన్ని అవాయిడ్ చేయలేము. దట్ డెత్ రేట్స్ విల్ కీప్ ఫాలింగ్. రైజింగ్ ఎపిడమిక్స్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్, high blood sugar and obesity in some African countries could lead to shifts over time in the opposite direction. So graph opposite direction lo kuda tirige chance undi. Overall death rates have been dropping in sub-Saharan Africa since the beginning of the 21st century. There were 702 deaths per 100,000 people in 2017, down from 1366 deaths per 100,000 in 2000. Okay, 2000 to 2017 గురించి అడగడం జరిగింది. So you should be careful. For all ages, it's estimated that
1/3 of life expectancy improvements are because of rising income per capita. ఓకే, అన్ని ఏజెస్లో చూసుకుంటే కనుక ఎస్టిమేట్ చేయబడేది ఏంటి, 1/3 ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంప్రూవ్మెంట్లో 1/3 ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంప్రూవ్మెంట్లో దానికి గల కారణాలు ఏమని చెప్పడం జరుగుతుంది. రైసింగ్ ఇన్కమ్ పర్ క్యాపిటా, 1/3 కెన్ బి అట్రిబ్యూటెడ్ టు, ఇంకో 1/3 చూసుకోండి, అట్రిబ్యూటెడ్ అంటే కనుక ఇది కారణం అని చెప్పొచ్చు అనమాట. ఓకే, రిగార్డ్ సంథింగ్ యాజ్ ద కాజ్ ఫర్ సంథింగ్. సో ఇది కారణం చెప్పగలిగితే దాన్ని అట్రిబ్యూట్ చేయడం అవుతుంది. అట్రిబ్యూటెడ్ టు ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ వల్ల కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. 1/3 ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ చేంజెస్ దట్ హ్యావ్ హ్యాపెన్ ఓవర్ టైమ్. ఓకే, these include technological improvements such as new vaccines. We have also learned more about diseases and how to control them. There may be additional reasons for the reductions in mortality over time. These would include social factors like availability of job opportunities and good working conditions, existence of social support networks and safe housing. సో మొత్తం అంతా చూస్తే కనుక ప్యాసేజ్ మనకి ఇన్ఫర్మేటివ్ ప్యాసేజ్గా ఉంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఎందుకు తగ్గుతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఏంటి, ఆ గ్రాఫ్ ఎలా ఉంది, ఓకే, సబ్ సహారన్ ఆఫ్రికాలో దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, ఆ రకంగా అన్ని డిస్కస్ చేయడం జరిగింది. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఫాల్స్ యాజ్ పర్ ద ప్యాసేజ్. యాజ్ ఎ పోర్షన్ ఆఫ్ టోటల్ డెత్స్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 5, ఓకే, ఈ లైన్ మనం ప్యాసేజ్లో చూడడం జరిగింది, హ్యాస్ డిక్రీజ్ ఫ్రమ్ 46% in 1950 to 10% in 2017. డిక్రీజ్ అయితే అవ్వబడింది మనకు ప్యాసేజ్లో చూసాం, కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ 45% in 1950 to 10% in 2017. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు కాబట్టి మేబీ యూ కెన్ రిఫర్ ద ప్యాసేజ్, బట్ గుర్తుంటే బెటర్. 45% అని ఇచ్చారు ప్యాసేజ్లో మనకి. సో ఇది ఫాల్స్ అవుతుంది డెఫినెట్గా, ఆప్షన్ ఏ, దట్ విల్ బి అవర్ ఆన్సర్. Existence of social support networks is one of the factors behind reduction of mortality rate, right? ఇవ్వడం జరిగింది ఒక ప్యాసేజ్లో. ఆల్ ఆఫ్ ది అబోవ్ అయితే ఎలాగో కాదు, నన్ ఆఫ్ ది అబోవ్ కూడా కాదు. సో ఆప్షన్ ఏ విల్ బి ద క్లియర్ ఆన్సర్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాట్ ఈజ్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ మోర్టాలిటీ రేట్. 2000 నుంచి 2017కి మోర్టాలిటీ రేట్ డిక్రీజ్ అవ్వడం గల కారణాలు ఏం చూసాం మన ప్యాసేజ్లో. ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ పర్ క్యాపిటల్, రైట్. ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, రైట్, అట్రిబ్యూటెడ్ టు అని చూసాం కదా. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ సచ్ యాస్ న్యూ వ్యాక్సిన్స్, రైట్. నాలెడ్జ్ ఆఫ్ డిసీజెస్ అండ్ హౌ టు కంట్రోల్ దెమ్, ఈ అన్నీ కూడా ఫ్యాక్టర్ అవుతున్నాయి మోర్టాలిటీ రేట్ తగ్గడంలో. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ విల్ బి ద ఆన్సర్, ఆప్షన్ ఈ. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ రీజియన్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ ఆర్ ట్రూ. ఓకే, ఇచ్చిన రీజియన్ అండ్ దానికి సంబంధించిన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రిలేషన్ కరెక్ట్గా ఉందా లేదని చూడాలి. ఇవన్నీ కూడా డేటా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం పారాగ్రాఫ్ ఏంటో గుర్తుపెట్టుకుంటే బెటర్. థర్డ్ పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. సబ్ సహారన్ ఆఫ్రికాలో మెన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 66 ఇయర్స్ అని ఇచ్చారా, ప్యాసేజ్లో మనకి చూస్తే కనుక 62 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. సో 1 ఈజ్ ఫాల్స్. సదరన్ ఆఫ్రికా ఉమెన్ 68 ఇయర్స్, దట్ ఈస్ ట్రూ. కేప్ వర్డెస్ ఉమెన్ 79 ఇయర్స్. కరెస్పాండింగ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తే కనుక అంటే సెంట్రల్ ఆఫ్రికా ఉమెన్ అండ్ కేప్ వర్డెస్ ఉమెన్ గురించి చెప్పడం జరిగింది, అక్కడ 79 ఇయర్స్గానే ఇచ్చారు. సో 2 and 3 are true, whereas 1 is false. So option A will be the right answer. Okay. According to the passage, why is the life expectancy varied between, ఓకే, మనకి ప్యాసేజ్లో చూస్తే కనుక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వేరియేషన్ అయితే ఉంది మెన్ అండ్ ఉమెన్కి అని చెప్పడం జరిగింది, కానీ ఎందుకు వై అనే రీజన్ మాత్రం మనకి ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఆన్సర్ విల్ బి నాట్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. ఆప్షన్ ఈ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే. యాజ్ పర్ ద ప్యాసేజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ సినానిమస్ టు ద వర్డ్ డిప్లాయ్. డిప్లాయ్ అనే వర్డ్కి మీనింగ్ ఏమని వస్తుంది? యూటిలైజ్. సో డిప్లాయ్ సోర్సెస్ అని చూసాం కదా. సో ఉన్న రీసోర్సెస్ని కరెక్ట్గా ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలాగా ఎంప్లాయ్ చేసుకోవాలి, ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, సో ఇవన్నీ కూడా సిమిలర్గా వస్తున్నాయి. కాబట్టి ఆప్షన్ ఈ, ఆల్ ఆఫ్ ది అబోవ్ విల్ బి ద ఆన్సర్. స్టడీ అనే వర్డ్కి సినానిమ్ చూడాలి. స్టడీ అంటే కనుక కాన్స్టెంట్గా అలాగే ఉండడం, ఎలా ఉందో అలాగే స్టడీగా ఉండడం. సెక్యూర్, డిపెండబుల్, బ్యాలెన్స్, అన్వారియింగ్. ఓకే, బ్యాలెన్స్ అనేది అంత సూటబుల్ అవ్వదు, డిపెండబుల్ కూడా అవ్వడం లేదు. కాబట్టి ఏమని వస్తుంది? అన్వారింగ్ అన్నట్టు వస్తుంది. అన్వారింగ్ అంటే ఎటువంటి మార్పులు లేకుండా అలాగే ఉంటే కనుక స్టడీగా ఉన్నట్టు. సో ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాంటోనిమ్ టు ద వర్డ్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే కనుక అన్అవాయిడబుల్. ఇన్ఎలెక్టబుల్ అంటే కూడా సిమిలర్గానే వస్తుంది మీనింగ్. ఇన్ఎలెక్టబుల్ అండ్ ఇన్ఎవిటబుల్ ఆర్ సినానిమ్స్. ప్రీ ఆర్డైన్డ్ అంటే ముందుగానే ఫిక్స్ చేసినటువంటి లేదా ముందుగానే డిసైడ్ అయిపోతే కనుక ప్రీ డెస్టిన్డ్ అలా అన్నట్టు వస్తుంది. ప్రీ ఆర్డైన్డ్ అంటే ఫేటెడ్ అన్నా కూడా ముందుగానే ఫేట్ డిసైడ్ అయ్యిందని అంటాం కదా. సో అలా వస్తుంది మీనింగ్. ఇంటర్మీడియట్ అంటే
రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కనుక అక్కర్ అవుతూ ఉంటే కనుక దాన్ని ఇంటర్మిటెంట్ అని అంటాం అనమాట. సో ఏది కూడా ఎగ్జాక్ట్ ఆపోజిట్గా అయితే లేదు కాబట్టి ఆప్షన్ ఈ నన్ ఆఫ్ ద అబోవ్ విల్ బి ద ఆన్సర్. ఓకే, ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో రీఅరేంజ్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. సో రీఅరేంజ్ చేయాలి ఇచ్చిన 5 పార్ట్స్ని. ఆప్షన్స్ బట్టి మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎలాగా? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఐదర్ డీతో స్టార్ట్ అవుతుంది, లేదా సితో స్టార్ట్ అవుతుంది, లేదా నో అరేంజ్మెంట్ రిక్వైర్డ్. చూద్దాం, డీతో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? దాట్ కెన్ కాజ్ యూ టు టేక్ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ వార్నింగ్ అండ్ సో దెర్ ఇస్ నో సబ్జెక్ట్ దేర్. ఒకవేళ సిలో సబ్జెక్ట్ ఉందేమో చూద్దాం. వెన్ యూ ఎక్స్పీరియన్స్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ వెదర్. సో సి సెంటెన్స్తో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ బి అయితే డెఫినెట్గా కాదు. సో వెదర్ వచ్చిందంటే దాంతో పేరు ఆర్ వస్తుంది, వెదర్తో పాటు పేరు ఆర్ కూడా వస్తుంది. వెన్ యూ ఎక్స్పీరియన్స్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ వెదర్. బి వస్తుందా? పర్సనల్ ఆర్ పబ్లిక్. వెదర్ పర్సనల్ ఆర్ పబ్లిక్ ఏ ఫిజియోలాజికల్ చేంజ్ ఈస్ ట్రిగర్డ్. ఫైన్. డి that can cause triggered. that అనేది ట్రిగర్డ్ అనే దాన్ని రిఫర్ చేస్తూ వస్తుంది. that can cause you to take in any sort of warning and become fixated on what might go wrong. so CBDA కరెక్ట్గా ఉంది ప్యాటర్న్. సో ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. లైవ్లీహుడ్స్ త్రూ. ఫైన్. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? అన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏ పార్ట్తో స్టార్ట్ అవుతుందో చూస్తే చాలా వరకు ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతాయి. అది చెక్ చేసుకోవడమే. దేంతో మనకి సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? లైవ్లీహుడ్స్ త్రూ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ప్రాక్టీసెస్ డెఫినెట్గా కాదు. ఎన్ గొటేయా హూ ఈస్ బేస్డ్ ఇన్ టాంజానియా ఈస్ కోఫౌండర్ ఆఫ్ ద. సో సబ్జెక్ట్ మనకి దొరికింది. వేరే ఏమైనా ఇంకా బెటర్గా ఉన్నాయో చూడాలి. ఫోకసెస్ ఆన్ ప్రమోటింగ్, సపోర్టింగ్ అండ్ ఇంప్రూవింగ్ కమ్యూనిటీ. ల్యాండ్స్కేప్ అండ్ కన్జర్వేషన్ మెంటార్స్ ఆర్గనైజేషన్ విచ్. ఓకే, ఇది కూడా సబ్జెక్ట్గా రావచ్చు. కానీ ఒకవేళ మనం బి చూసుకుంటే ఈజ్ కోఫౌండర్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్ అండ్ కన్జర్వేషన్ మెంటార్స్ ఆర్గనైజేషన్గా పెట్టచ్చు. కాబట్టి విచ్ అనేది ఈ మొత్తం దాన్ని రిఫర్ చేస్తుంది. ఓకే, దట్ అనేది ఒక పర్టికులర్ వర్డ్ని మాత్రమే రిఫర్ చేస్తుంది. విచ్ అనేది ఒక క్లాజ్ని రిఫర్ చేస్తుంది. ఓకే, కామా తర్వాత వస్తుంది, జనరల్గా ఒక క్లాజ్ని రిఫర్ చేస్తుంది. సో డెఫినెట్గా బీతోనే స్టార్ట్ అవుతుంది. బి తర్వాత డి వస్తుంది. ఓకే, ఎన్ గొటేయా హూ ఈస్ బేస్డ్ ఇన్ టాంజానియా ఈస్ కోఫౌండర్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్ అండ్ కన్జర్వేషన్ మెంటార్స్ ఆర్గనైజేషన్ విచ్. ఫైన్. సి focuses on promoting, supporting and improving community livelihoods through sustainable environmental practices. So BDCA అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. నౌ అన్ని బి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. స్టార్టింగ్ విత్ బి. ఎరీనా పాలిన్ మోలినా కరెంట్లీ పర్సూవింగ్ ఏ. ఏం పర్సూ చేస్తుంది? తర్వాత ఏం రావచ్చు? ఏ ఎట్ ద అని అయితే డెఫినెట్గా రాదు. ఓకే, ఏ మాస్టర్స్ డిగ్రీ. పర్సూవింగ్ ఏ మాస్టర్స్ డిగ్రీ అని అనొచ్చు. ఫైన్. ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎట్ ద. ఎట్ అనేది ఒక పర్టికులర్ లొకేషన్ గురించి చెప్పడానికి ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది కాబట్టి ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ ది ఫిలిప్పైన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో బి తర్వాత డి వస్తుంది. డి తర్వాత ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, మిగిలింది ఏముంది ఇంకా? BDAC says she was amazed at the diverse undersea ecosystem she saw. Okay, so BDAC correct on pattern. Answer will be option B. Okay, with this question we will end this session. Have a great day. Thank you.